నా మీద ఆ ఆరోపణ వచ్చినప్పుడు ఇదే నోటితో చంద్రమోహన్ విచ్చలవిడిగా మాట్లాడుతున్నప్పుడు ఇది జరిగిపోయింది చేసేసాడని చెప్పి ప్రకటించినప్పుడు దాని మీద జిల్లా జడ్జి గారు హైకోర్టుకి నివేదించిన తర్వాత హైకోర్టు మీ మీద ఇటువంటి అభియోగాలు వస్తున్నాయి, ఆ కేసులో మీరు నిందితులుగా ఉన్నారు కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరిపితే బాగుంటుంది, మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పి నాకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది హైకోర్టు, అంటే చీఫ్ జస్టిస్. సిబిఐ స్పష్టంగా దానిలో ద లాస్ట్ పారాగ్రాఫ్ చదివితే ద ఎల్విఏ అండ్ పోలిగ్రాఫ్ టెస్ట్ హ్యాడ్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ వాజ్ నో లింక్ బిట్వీన్ అక్యూజ్డ్ కంప్లైంట్ అండ్ ద మినిస్టర్. ఆ రోజు నేను మినిస్టర్గా ఉన్నా. క్లియర్గా ఈకి సంబంధించినటువంటి నేరగాళ్లతో కానీ నేరంతో కానీ గోవర్ధన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని, సోమిరెడ్డి లాంటి అబద్ధపు సొళ్ళు మాట్లాడేటువంటి వాడు నోటి మీద చెప్పుతో కొట్టినట్టుగా ఇచ్చినా కూడా రిపోర్టు, ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిన్ను దేనితో కొట్టాలో అర్థం కావడం లేదు. సిబిఐ నీ నోటి మీద చెప్పుతో కొట్టినట్టుగా, అబద్ధాలు కూతలు కూచినటువంటి నీ మూతి మీద చెప్పుతో కొట్టినట్టుగా ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇంకా నువ్వు వాగుతున్నావు అంటే అది నీది మనిషి జన్మ, అసలు నువ్వు మనిషివేనా, నీది మనిషి పుట్టకేనా అనేటువంటిది సాధారణంగా ప్రతి ఒక్కరికి అనుమానం కలిగేటువంటి అంశం. లిక్కర్ కేసుల గురించి నీకు తెలుసా? ఎందుకు కేసులు ముందుకు పోవడం లేదని నీకు తెలుసా? నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను ఒత్తిడి చేసి దొంగ కేసులు పెట్టిస్తే ఆ దొంగ కేసులు పెట్టినటువంటి పోలీసులు న్యాయస్థానం ముందు ఏమి ఛార్జ్షీట్ ఏ విధంగా ఫైల్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పాపం ఆధారాలు లేవు, రకరకాలుగా ఎదుగుతున్నారు, ఏదో ఒక విధంగా ఆధారాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆధారాలు లేకపోతే కోర్టు ఏమడుగుతుంది? మీకు ఆధారాలు లేవు కాబట్టి వెనక్కి పంపిస్తుంది. నీవు ఏదో పెద్ద ఇదిగా మాట్లాడావు. నేను చెప్తున్నా, నీకు ధైర్యం ఉంటే కాదు అని చెప్పు, రేపు మీడియా ముందు పెట్టి నా మీద నువ్వు కేసు పెట్టావు, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసు. దానికి సంబంధించి నువ్వు మంత్రిగా పనిచేశావు. నీ ప్రభుత్వంలో అధికారులు తీసుకెళ్ళి వేస్తే కోర్టు ఎన్ని సందర్భాలలో వెనక్కి పంపించిందో చూడు, ఆ ఛార్జ్షీట్ రిటర్న్ చేసిందో. నేను అధికారంలోకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని ఏ రోజు కూడా పట్టించుకోలే, ప్రభావితం చేయలేదు. కాబట్టి ఆ కేసు ఛార్జ్షీట్ కోర్టు ఎప్పుడు టేకప్ చేసింది అంటే పోలీసులు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు దానిని కోర్టులో ఇస్తే కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకున్నది. అవునా కాదా ఒకసారి నువ్వు వెరిఫై చేసి చెప్పు. 2019 తర్వాత కోర్టు తీసుకునిందా, 2019 ముందు తీసుకునిందా? 2019 ముందు నువ్వు మంత్రిగా ఏడ్చావు, అఘోరించావు. ఆ సమయంలో కూడా పోలీసు వాళ్ళందరినీ ప్రభావితం చేసి వేస్తే నీ ఛార్జ్షీట్ తీసుకునేటువంటి పరిస్థితి కనిపించలే. ప్రతిసారి ఇది కరెక్ట్గా లేదని చెప్పి వెనక్కి పంపించింది. ఆ నేపథ్యంలో నువ్వు మాట్లాడలేక కేసులు పెండింగ్ ఉన్నాయి, అవి పెండింగ్ ఉన్నాయని మాట్లాడుతున్నావు. అదేవిధంగా నువ్వు మాట్లాడేటువంటి ప్రతి దానికి నేను చెప్తాను, ఏదో నిన్న సత్యహరిశ్చంద్రుడిలాగా మాట్లాడావు. అసలు ఎవడు నా కొత్తోడు వింటే పాపం సత్యహరిశ్చంద్రుడు అంశమో సోమిరెడ్డి అంశం కాదు ఇది, సత్యహరిశ్చంద్రుడు మరలా పాపం ఈ రూపంలో పుట్టాడేమో అన్నట్టుగా మాట్లాడావు. కాకుటూరు శివాలయం భూమికి సంబంధించి నువ్వు ఒక్కరోజు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లే. అయ్యా, కాకుటూరు శివాలయం భూమిలో నా ప్రస్తావన లేదు, నా కుటుంబం ఆ శివాలయానికి ఆనుకొని ఉన్నటువంటి లేఅవుట్లో మేము ₹1 తీసుకోలేదని నువ్వు శివుడి మీద ప్రమాణం చెయ్యాలంటే దానికి వెనకాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దేవుడు భూముల్ని, ప్రజలకు సంబంధించినటువంటి నమ్మకం విశ్వాసం కలిగినటువంటి శివాలయం భూముల్ని, దాతలు ఇచ్చినటువంటి భూముల్ని నువ్వు అమ్ముకున్నావు అని అంటే నువ్వు మంది సొత్తుకు పుట్టినడువా కాదా అనేటువంటిది స్పష్టంగా. ఆ దాత ఇచ్చినటువంటి దానికి పుట్టినటువంటి వాడు నువ్వు. దాత ఇచ్చినటువంటి దానాన్ని కొట్టేయడానికి ప్రయత్నం చేసావంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండదు. మాట్లాడితే బండేపల్లి కాలువ అన్నావు. నేను అడుగుతున్నా, బండేపల్లి కాలువకు సంబంధించి నీకు ధైర్యం ఉంటే నువ్వు తేదీ సమయం చెప్పు, నేను వస్తా. ఆ బండేపల్లి కాలువ విషయంలో ఎక్కడన్నా ఎన్నడైనా ₹1 డబ్బులు మేము అడిగినట్టు కానీ మా ప్రభుత్వంలో ఎవరైనా తీసుకున్నట్టు కానీ నేను ప్రమాణం చేస్తా. నువ్వు బండేపల్లి కాలువకు సంబంధించి నేను రూపాయి తాకలేదు నువ్వు ప్రమాణం చేయి. దరిద్రుడా, డబ్బులు తిన్నటువంటి ఆ నోటితో ఇతరుల గురించి మాట్లాడుతున్నావు అని అంటే అసలు నువ్వు మనిషి జన్మేనా, నువ్వు తినేది అన్నమేనా కడుపు అనేటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈయన చాలా పాపం సాంప్రదాయ సొంతంగా మాట్లాడుతాడు. నేను చెప్పాడు శనగలేంది బెల్లం ఏందని. శనగలు బెల్లం ఏముంది నీకు నేను స్పష్టంగా చెప్పా. ఇంటర్వెల్లో పిల్లలు బయటకు పోతే దొంగతనంగా కాసుకొనుండి వాళ్ళు తీసుకెళ్ళి నువ్వు శనగల బెల్లానికి అమ్మినటువంటి వాడివి అని, అది నీ బ్రతుకు అని చెప్పా. నువ్వు దానికి సంబంధించి బెల్లం ఏంది శనగలు ఏంటంటే నువ్వు తిన్న రోజు తెలియదా? ఊళ్ళో పుస్తకాలు తీసిపోయి అంగట్లో వేసి తిన్నప్పుడు నువ్వు చెప్పాలా?
ఎన్ని శనగలు వచ్చినాయి, ఎంత బెల్లం వచ్చింది, ఎంతమంది పుస్తకాలు లేపాం అనేటువంటిది మాకేం తెలుసు? మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.